everyone, welcome back to our channel Arunodayams Biology. ఈ రోజు మనం క్లాస్ 10 బయాలజీ హెరిడిటీలో ఇంపార్టెంట్ టెక్స్చువల్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. ఫస్ట్ ఈ క్వశ్చన్స్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ వేరియేషన్స్, హౌ డు దే హెల్ప్ ఆర్గనిజమ్స్? 2 మార్క్ క్వశ్చన్స్గా రావచ్చు. వేరియేషన్స్ అంటే ఏంటి, అవి ఆర్గనిజమ్స్కి ఎలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. One student wants to cross pure tall plant with pure dwarf plant. What would be F1 and F2 generation? So మనకి చెక్కర్ బోర్డ్ వేసి F1 and F2 జనరేషన్స్ ఏంటో చెప్పమంటున్నాడు. ఫినోటైపిక్ జీనోటైపిక్ రేషియోస్ కూడా అడుగుతాడు. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి టాల్ డ్వార్ఫే కాకుండా ఏదైనా క్యారెక్టర్ చేంజ్ చేసైనా ఇవ్వచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్ అయినా రావచ్చు లేదా 2 మార్క్స్ అయినా రావచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంటర్ కట్ ద టైల్స్ ఆఫ్ పేరెంట్ రాట్స్, వాట్ వుడ్ బి ద ట్రైట్స్ ఇన్ ఆఫ్స్ప్రింగ్స్? ఈ క్వశ్చన్ని యాస్టీస్గా ఇలాగే అడగకుండా కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్ని వేరే విధంగా అడగచ్చు. సో మనకి బయాలజీలో అంతే సేమ్ ఇవే క్వశ్చన్స్ ఇలాగే వస్తాయని మనం చెప్పలేము. కాన్సెప్ట్ ఇదే ఉంటుంది, బట్ క్వశ్చన్ని ట్విస్ట్ చేసి అడుగుతాడు. ఈ క్వశ్చన్నే ఇంకోలా అడుగుతాడు అనమాట. సో అలా ఉంటాయి క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ కూడా ఏంటి, పేరెంటల్ ర్యాట్స్కి మనం టైల్స్ కట్ చేస్తుంటే నెక్స్ట్ జనరేషన్ ర్యాట్స్కి ఎలా ఉంటాయి, టైల్స్ ఉంటాయో ఉండవా అని అడుగుతాడు. అఫ్ కోర్స్ టైల్స్ ఉంటాయి, ఎందుకని బాడీలీ చేంజెస్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ జనరేషన్స్. సో ఈ క్వశ్చన్ ఇలాగైనా అడగచ్చు, లేదా కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వేరేలా అడగచ్చు. మీకు ఐడియా ఉంటుంది ఏంటి, ఒక పర్సన్ బాడీలో 2 కిడ్నీస్ ఉంటాయి, ఒక కిడ్నీని రిమూవ్ చేశారు. సో వాళ్ళకి పుట్టే పిల్లలకి 2 కిడ్నీస్ ఉంటాయి, 1 కిడ్నీ ఉంటుందా అని అడుగుతాడు. సో సేమ్ కాన్సెప్ట్. సో ఏముంటాయి, 2 కిడ్నీస్ ఉంటాయి, ఎందుకని బాడీలో క్యారెక్టర్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్. సో ఒక పర్సన్కి ఒకవేళ కిడ్నీ తీసేసినా వాళ్ళకి పుట్టే పిల్లలకి ఏమి 1 కిడ్నీతో పుట్టరు, 2 కిడ్నీస్ ఉంటాయి. సో ఇదే కాన్సెప్ట్తో మనకి ఇలా అయినా అడగచ్చు, లేదా అలా ట్విస్ట్ చేసి అడగచ్చు. కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఐడియా తెచ్చుకుని ఆన్సర్ చేయాలన్నమాట. సో ఇంపార్టెంట్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్గా రావచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, ఎక్కువసార్లు రిపీట్ అవ్వలేదు బట్ ఇంపార్టెంట్. సో ఏంటి, మ్యాంగో గార్డెనర్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడు. తనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ 2 విడివిడిగా ఉన్నాయి. ఒకే క్యారెక్టర్ ఒకే ప్లాంట్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే గ్రాఫ్టింగ్ మెథడ్ యూస్ చేస్తాం కదా. సో మనకి వెజిటేటివ్ మెథడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ గ్రాఫ్టింగ్ మెథడ్. సో దాని గురించి ఇంపార్టెంటే కాబట్టి ఎక్కువసార్లు రిపీట్ అవ్వలేదు, బట్ ఈ క్వశ్చన్ చదువుకుని ఉంచుకోండి. 4 మార్క్స్ కైనా రావచ్చు, 2 మార్క్స్ కైనా రావచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మోనోహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్. చాలాసార్లు రిపీట్ అయింది మనకి ప్రీ ఫైనల్స్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ. సో చాలా 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 ఇంపార్టెంట్. సో మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి డెఫినేషన్ రాసి, దాని క్యారెక్టర్స్ గురించి ప్యూనెట్ స్క్వేర్ వేసి, ఫినోటైపిక్ జీనోటైపిక్ రేషియోస్ రాస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మనకి 8 మార్క్స్ కింద కూడా అడగచ్చు. ఎస్ఏ క్వశ్చన్ ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ 6th క్వశ్చన్. అఫ్ కోర్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ అంత ఫ్రీక్వెంట్గా అడగలేదు, కానీ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే మనం డైహైబ్రిడ్ క్రాసే వేసి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అఫ్ కోర్స్ ఇది కూడా ఇంపార్టెంటే. 4 మార్క్స్ కానీ 8 మార్క్స్కి కానీ అడగచ్చు, బట్ ఎక్కువసార్లు రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది చాలాసార్లు రిపీట్ అయింది. 7th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ డస్ సెక్స్ డిటర్మినేషన్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? హ్యూమన్ బీయింగ్స్లో సెక్స్ డిటర్మినేషన్ గురించి చాలాసార్లు రిపీట్ చేశాడు ఈ క్వశ్చన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చదువుకుని ఉండండి. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ దట్ మెండల్ సెలెక్టెడ్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీ ప్లాంట్? సో పీ ప్లాంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి మెండల్ సెలెక్ట్ చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటి? సో 7 పేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకున్నాడు కదా. సో దాని గురించి రాయాల్సి ఉంటుంది. 2 మార్క్స్ అడుగుతాడు ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 14th క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సెక్స్ డిటర్మినేషన్ ఇలా అయినా అడగచ్చు, ఇలా అయినా అడగచ్చు. రెండింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది కదా ఇంచుమించు. సో మేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ బేబీ, డూ యూ అగ్రీ? సో దీనికి మనం నీట్గా ఒక ఫ్లో చార్ట్ డయాగ్రామ్ ఉంది కదా, ఆ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. 8 మార్క్స్కి వస్తుంది ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎనలాగస్. ఇది 2 మార్క్స్కి అడగచ్చు. సో డయాగ్రామ్ వాడిచ్చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. మనకి ఎనలాగస్ ఆర్గన్స్కి డయాగ్రామ్ ఉంది కదా, సో అలా అయినా అడగచ్చు, లేదా డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అయినా అడగచ్చు. ఎక్కువసార్లు ఏం రిపీట్ అవ్వలేదు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 17th క్వశ్చన్. Mendel selected a pea plant for his experiment. Mention the reasons for selection of these plants. సో మెండల్ పీ ప్లాంట్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనడానికి మనకు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో అది 2 మార్క్స్ కిందకి రావచ్చు ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇవేవి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ 21 ఇంపార్టెంట్. కార్బన్ డేటింగ్ మెథడ్. చదువుకుని ఉండండి. అఫ్ కోర్స్ చాలా కష్టం ఈ టాపిక్, బట్ చదువుకుని ఉండండి, ఇంపార్టెంట్.
నెక్స్ట్ వచ్చేసి 22 వెరీ వెరీ ఇంపార్టెంట్. చెక్కర్ బోర్డ్ ఫర్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే డైహైబ్రిడ్ క్రాస్కి మనం చెక్కర్ బోర్డ్ ప్యూనట్ స్క్వేర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ డయాగ్రామ్ కింద అడిగాడు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. మనం మోనోహైబ్రిడ్ క్రాస్ ఇందాక ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా, సేమ్ అదే చెక్కర్ బోర్డ్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. 26 అండర్స్టాండ్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ మనకి వీడియో కూడా ఉంది దీని గురించి. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హెరిడిటీలో. ఓవరాల్గా చూస్తే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మోనోహైబ్రిడ్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లేదా ప్యూనట్ స్క్వేర్ వాడిచ్చేసి ఇన్కంప్లీట్గా మనల్ని కంప్లీట్ చేయమనొచ్చు, లేదా వాడు ప్యూనట్ స్క్వేర్ ఇచ్చి మనకి ఫినోటైపిక్ జీనోటైపిక్ రేషియోస్ అడగచ్చు. ఇలా 2 మార్క్స్గా కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ వాడి ఇష్టం వచ్చినట్టు అడగచ్చు. సో మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థరోగా ప్రిపేర్ అవ్వండి దీని గురించి. దాంతోపాటు డైహైబ్రిడ్ క్రాస్ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో మేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇలా అయినా అడగచ్చు, లేదా సెక్స్ డిటర్మినేషన్ ఓవరాల్గా అయినా ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. సో ఈ 2 క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు రిపీట్ అయినాయి ఈ లెసన్లో నుంచి ఎస్ఏ క్వశ్చన్స్గా. సో ఈ 2 క్వశ్చన్స్ మోనోహైబ్రిడ్ క్రాస్, సెక్స్ డిటర్మినేషన్ బాగా థరోగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా డైహైబ్రిడ్ క్రాస్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇక మిగతా అవన్నీ 2 మార్క్స్ కింద రావచ్చు. దట్స్ ఇట్. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ హెరిడిటీ చాప్టర్లో. సో ఇలా మనకి ప్యూనట్ స్క్వేర్స్ ఇస్తాడు, ఇన్కంప్లీట్గా ఇచ్చి మనల్ని ఫిల్ చేయమనొచ్చు. either 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ, లేదా కంప్లీట్గా వాడే ఇచ్చేసి మనకి ఈ ప్యూనట్ స్క్వేర్ యొక్క ఫినోటైపిక్ రేషియో ఎంత లేదా జీనోటైపిక్ రేషియో ఎంత అని అడుగుతాడు. సో ఇవి 1 or 2 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఎన్ఏ స్ట్రక్చర్ అసలు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు డ్రా చేయమని, బట్ జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే, ఎప్పుడూ అయితే రాలేదు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ డిటర్మినేషన్. సో కంప్లీట్ చార్ట్ వాడే ఇవ్వచ్చు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని 8 మార్క్స్ క్వశ్చన్లో అడగచ్చు, లేదా ఇంతవరకు వాడిచ్చేసి నెక్స్ట్ ఈ కాంబినేషన్లో బేబీ గర్ల్ బేబీ బాయ్ అని అడగచ్చు. సో XX అయితే బేబీ గర్ల్, XY అయితే బేబీ బాయ్ కదా వచ్చేది. సో దీని గురించి ఇన్కంప్లీట్గా 2 మార్క్స్కైనా ఇవ్వచ్చు, లేదా 4 మార్క్స్కైనా పూర్తిగా అడగచ్చు. నెక్స్ట్ వేరియేషన్స్ ఇన్ బీటల్ పాపులేషన్ అసలు ఎప్పుడు ఇవ్వలేదు. ఎనలాగస్ ఆర్గన్స్. సో ఎనలాగస్ ఆర్గన్స్ డయాగ్రామ్ వాడే ఇచ్చేసి కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు మనల్ని. ఓకే, లేదా ఇది ఇచ్చేసి మనల్ని ఇండైరెక్ట్గా డైవర్జెంట్ ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, అంటే ఎనలాగస్ ఆర్గన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అనమాట. ఇవి 2 మార్క్స్కి వస్తే 4 మార్క్స్కి అసలు ఎప్పుడు రాలేదు ఎనలాగస్ ఆర్గన్. దట్స్ ఇట్, ఇంకేమీ లేవు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. చెప్పాలంటే 8 మార్క్స్కి మనకి సెక్స్ డిటర్మినేషన్ ఒకటి, మోనోహైబ్రిడ్ క్రాస్ ఒకటి రావచ్చు అంతే డయాగ్రామ్స్ కింద, ఇంకేమీ రావు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ క్వశ్చన్స్ ఫ్రమ్ హెరిడిటీ చాప్టర్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మీకు ఏమేమి టాపిక్స్ కావాలో నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.